టీడీపీ అభ్యర్థిపై దాడి ఘటనను బీజేపీ ఖండించింది. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ పోలీస్ సర్వీస్ కొందరు అధికారులు పొలిటికల్ సర్వీస్గా మార్చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కొందరు అధికారులు అధికార పార్టీ సర్వీస్గా మార్చేశారు. దానివల్లే ఈ గందరగోళం, ఈ అలజడి. కాబట్టి దయచేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇప్పుడు ఈ గొడవలకి కారణమైన కర్త, కర్మ, క్రియ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అని ఉంటుంది. అంటే మనకు కనిపించే వాళ్ళు కొందరే ముందుండేది, కనిపించని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరినీ చట్టపరంగా శిక్షించండి, అప్పుడే మిమ్మల్ని నమ్ముతారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించాలి. దీంట్లో అధికార పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయి. కాబట్టి ప్రజలు ఏ విధంగా ఆ రోజు ఎమ్మెల్యేని ఒక సామాన్య ఓటరు తిరిగి చెంప మీద కొట్టారో అందరినీ కొట్టే రోజు దగ్గరలోనే ఉంటుంది. మీరు ఇదే కానీ దౌర్జన్యాలు కానీ కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజా తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ నాయకుల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా ఎన్నికల కమిషన్ వేటు వేసిన వాళ్ళు తిరుపతి జిల్లా పోలీసు అధికారులు, అదేవిధంగా ఐఏఎస్లు మారిపోయినారు. చిత్తూరు ఎస్పీతో పాటు ఇక్కడ ఎస్పీలు ముగ్గురు మారినారు. ఎందుకు ఈ జిల్లాకు అంత ప్రత్యేకత? ముఖ్యమంత్రి చుట్టూరు ఉండే నాయకులు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఒక ఎస్పీ మల్లికా ఖార్గే గారు బాధ్యతలు స్వీకరించిన 20 రోజుల్లో వారిని మార్చేశారు. ఎందుకంటే ఈ ఎపిక్ కార్డ్స్ విషయంలో కానీ, ఈ గంజాయి విషయంలో కానీ వారు దృష్టి పెట్టారని చెప్పి అధికార పార్టీ నాయకుల్లో వణుగు పుట్టింది, వారిని మార్చారు. మళ్ళీ ఇంకో అధికారిని తీసుకొని వచ్చారు. ఆ అధికారి ఉన్నప్పటికీ ఇంత దౌర్జన్యం జరిగింది చంద్రగిరిలో, వారిని మార్చారు. దాదాపు డిఎస్పీలని, సిఈని మార్చారు, చిత్తూరు ఎస్పీని మార్చారు. ఇవన్నీ ఎందుకు జరిగిందంటే అధికార పార్టీ తొత్తులుగా ఉండొద్దండి. అందుకని చెప్తున్నా, ఈరోజు వీళ్ళందరూ బలయ్యారు, మిమ్మల్ని ఎవరు కాపాడరు. లోతుగా విచారణ జరుగుతుంది. ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది. జూన్ 4వ తేదీ తర్వాత ఎన్డీఏ కేంద్రంలో, రాష్ట్రంలో తిరిగి ఇక్కడ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన మేము ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతున్నాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు, ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తే లేదు. అందరినీ చట్టం ముందు నిలబెడతామని చెప్పి అధికారులను కూడా హెచ్చరిస్తున్నాం. అధికార పార్టీకి తొత్తులుగా వచ్చిన మిమ్మల్ని కూడా స్పేర్ చేసే ప్రసక్తి లేదు. అలాగే రాజకీయ నాయకులు కూడా వెనుకుండి నడిపించుంటే రాజకీయ నాయకులను కూడా మేము వదిలే ప్రసక్తే లేదు. ఐప్యాక్ మాటలు సీఎం నమ్మారు. వాళ్ళు చెప్పింది ఏమంటే వైసీపీ ప్యాక్ అయిపోయింది, ప్యాకప్ అంటారు. మామూలు సినిమా షూటింగ్లో అంతే ప్యాకప్ అంటే అయిపోయింది. అట్లా వైసీపీ కథ ప్యాకప్ ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది. మీరు రాసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అధికారంలోకి రాబోతా ఉంది. ఎన్డీఏ మిత్రపక్షాలు అధికారంలోకి రాబోతున్నాము. ఇది ప్రజా తీర్పు. ఐప్యాక్ ఏందండి, దాని మాటలు ఎవరు నమ్మరు. అంతే, మేకపోతే గంభీరం అంటారు ముఖ్యమంత్రి గారు. నేను అందుకే చెప్పాను కదా, లండన్కి పోయేదాని బదులు మా యూపీకి పోయింటే ఏ విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ఏ విధంగా ప్రజా పరిపాలన ఇవ్వాలి, ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి మన్నెలు పొందాలో ఒకసారి యూపీకి వెళ్ళినట్టే సరిపోయింది. హాలిడేకి యూకేకి వెళ్ళారు. ఇది మంచిది కాదు. అందుకని చెప్తున్నాను, ఎవరిని ఈ అధికార పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఎందుకు ఎక్కువ జరిగిందంటే మీరు గమనిస్తే ముఖ్యమంత్రి చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తులు ప్రభావితం చేశారు. కాబట్టి ఆ 5 సంవత్సరాలు వాళ్ళు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేశారు. వీరిగా చాలామంది అధికారులు పనిచేశారు. కాబట్టి వీళ్ళందరికీ రాబో రోజుల్లో గట్టి గుణపాఠం ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ నా. సారీ.